వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. దేవుని నీతి, ఇంగ్లీష్లో రైచియస్నెస్ అన్నారు. ప్రభు అయినటువంటి యేసు విషయాన్ని గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రత్యేకించి నీతిని గురించి మాట్లాడుతూ, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అని అంటే సంఘాన్ని గురించి తెలియపరచబడుతూ ఉంటుంది. కనుక సంఘంలో ఎవరు ప్రవేశిస్తారు అని అంటే నీతి గలవారు. నీతి అంటే అర్థం ఏంటి? రైచియస్నెస్ అంటే అర్థం ఏంటి అంటే దేవునితో సత్సంబంధం కలిగి పాపము లేని స్థితిలో సమాధానకరమైనటువంటి స్థితి కలిగి ఉండడం అన్నమాట నీతి. కనుక మనందరికి తెలిసినట్టుగా దేవుడు పాపులతో సంబంధం కలిగి ఉండడు. పాపం చేస్తే దేవునికి మనుషులకు మధ్యలో పాపం గోడగా ఉంటుంది. కనుక పాపులైన మనుషులు దేవునితో సమాధాన పడాలంటే ఏం చేయాలి? మనందరికి తెలిసినట్టుగా దేవుడు సంకల్పం చేశాడు. తన యొక్క సంకల్పంలో మనుషులు ముందే పాపం చేస్తారని దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి తెలుసుకున్నవాడై ప్రభు అయినటువంటి యేసు యొక్క మరణాన్ని ముందుగానే ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత మనుషులు తన కుమారుని యందు విశ్వాసం ఉంచి అలాగున నీతిమంతులు అవ్వాలనేది దేవుని యొక్క ఏర్పాటు. ఆ విషయం మనం రోమపత్రిక 4-5 అధ్యాయాల్లో మనకు విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడే విషయం అక్కడ చెప్పబడుతుంది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం, తన కుమారుని యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసాన్ని గురించి కూడా మాట్లాడతాడు. రోమపత్రిక 4వ అధ్యాయము చివరిలో, రోమపత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడెను. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కనుక పాపం చేసి పాపులైన మనము దేవుని యందును ఆయన కుమారుని యందును విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు కార్చిన రక్తమందలి విశ్వాసం అన్నాడు. రక్తమందలి విశ్వాసం. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, క్రీస్తు యేసు రక్తమునందలే విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయునుటకు ఆయన అలాగూ చేశాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎలాగున నీతిమంతంగా తీర్చబడతాడో స్పష్టం చేయబడింది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా. అయితే ప్రభు అయినటువంటి యేసు తను జీవించినటువంటి కాలంలో ఏదంటే అది నీతి కాదు అన్నాడు. ఇంకేం చెప్పాడంటే ప్రత్యేకించి ఒక నీతిని గురించి ప్రస్తావించాడు. ఎలాంటి నీతి అది?
శాస్త్ర నీతి, పరిశీలన నీతి, అలాంటి నీతి కలిగితే ఏం ప్రయోజనం లేదు. కారణం ఏంటనంటే అది దేవుడు అంగీకరించే నీతి కాదు. దేవుడు అంగీకరించే నీతి కాదు. కనుక కొన్ని రకాల నీతులు గ్రంథంలో తెలియపరచబడ్డాయి. మొట్టమొదటిగా మానవ నీతి. మానవ నీతి ఏం చేస్తుందంటే, నేను మంచి పనులు చేస్తున్నాను కదా, తను చేసే పనులను తను సమర్థించుకొని నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. కనుక మానవ నీతి అంగీకరింపబడదు. కారణం ఏంటంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ వేరా, మనుషుని యొక్క స్టాండర్డ్స్ వేరా. యెషయా గ్రంథంలో 64:6 యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6 పేజ్ నంబర్ 623. మానవ నీతి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. యెషయా గ్రంథము 64:6. కనుక మనుషుల యొక్క నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? దేవుని ఎదుట మురికి గుడ్డల వలె నాయను. కాబట్టి మా బట్టలు ఎంత తెల్లగా ఉన్నాయని నరుడు అనుకున్నా కూడా దేవుని ఎదుట అవి ఎలాగున్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. అంటే మానవ నీతి సరిపోదు. దేవునితో సమాధాన పడడానికి మానవ నీతి సరిపోదు. కనుక మనుషులు తమకు ఇష్టానుసారంగా జీవించే కాలంలో దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? నీతిమంతులకు ఇచ్చాడా? పాపులకు ఇచ్చాడా? పాపం చేస్తున్నారని ఇచ్చాడా? అంతే కదా. పాపం చేస్తున్నారని దేవుడు ఏం చేశాడంటే మీరు నీతిగా బ్రతకండి అని ఇశ్రాయేలుతో నిబంధన చేసుకొని ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తిమోతికి పత్రిక రాసి చెప్తాడు కదా, ధర్మశాస్త్రం నీతిమంతులకా, ధర్మ విరోధులకే కదా, పాపులకే కదా అని చెప్తాడు. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏ నరుడు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతునిగా తీర్చబడలేకపోయాడు. కారణం ఏంటి? ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను పాటించకపోయినా ఏమవుతుంది? పాపి అని తీర్చబడతాడు. కాబట్టి ధర్మశాస్త్రం సైతం ఒక మనుషుని నీతిమంతునిగా తీర్చలేకపోయింది. కనుక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ధర్మశాస్త్రం కూడా ఎవరిని నీతిమంతులను తీర్చలేకపోయింది అన్నమాట. కాబట్టి పౌలు కూడా గలతీలకు పత్రిక రాస్తూ అదే విషయాన్ని మళ్ళీ తిరిగి చెప్తుంటాడు అనమాట. రోమీలకు రాసినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తాడు. గలతీలకు రాసినప్పుడు కూడా ధర్మశాస్త్రం వలన ఏ నరుడు నీతిమంతునిగా తీర్చబడ్డు, యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లనే అని చెప్తాడు. చూసేద్దాం ఒకసారి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16 గలతీ పత్రిక 2వ అధ్యాయము 16 మనము జన్మ వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులం కాము, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతునిగా తీర్చబడడని ఎరిగి అన్నారు. వగైరా సంగతి తెలియజేశాడు. కనుక ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నీతి వచ్చిందా? రాలేదన్నమాట. రాలేదు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడలా. ఇంకేంటనంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఈ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు ఒక స్టాండర్డ్ కలిగి ఉన్నారు నీతిలో. ఆ స్టాండర్డ్ సరిపోతుందా? సరిపోదు. చెప్పేశాడు,
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మరొకసారి చూస్తే, మీ నీతి శాస్త్రుల పరిశీలన నీతి వంటిదై ఉండొద్దు. ఏంటి వాళ్ళ నీతిలో ఏంటి లోపం ఏంటి? వారి యొక్క నీతిలో లోపం ఏంటి? శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల, మీరు కూడా వాళ్ళ వల్లనే ఉండి వారు ఎలాంటి నీతి కలిగి ఉన్నారో మీరు కూడా అలాంటి నీతే కలిగి ఉంటే ఏ లాభం లేదు అని చెప్పేస్తారు. ఏ లాభం లేదు. శాస్త్రాల నీతి కనుక శాస్త్రులు పరిశీలు ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి కాలంలో వారిని చూస్తున్నాడు ప్రభు అయినటువంటి యేసు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆమె నీతిమంతులు అనుకుంటున్నారు. అన్యజనులు ఉన్నారు, వాళ్ళ అన్యజనులు కదా, మేము కదా దేవుని ప్రజలం అనుకుంటున్నారు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఏమనుకుంటున్నారంటే ఇర్మియా కాలంలో ఏమనుకుంటున్నారు, ఇదే యెహోవా ఆలయం, మాకు యెహోవా ఆలయం ఉంది, మాకేం భయం ఏంటి, మాకు మా మధ్యలో ఏముంది, యెహోవా ఆలయం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది. ఇష్టానుసారంగా బ్రతికేసి మా మధ్యలో యెహోవా ఆలయం ఉంది, మాకే భయం లేదు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని భ్రమపడ్డారు. కాబట్టి శాస్త్రుల పరిశీలన నీతి ఏంటి అని అంటే, ప్రత్యేకించి మనము అందులో అనేకములు ఉన్నానో ప్రాముఖ్యంగా 6 సంగతులు ఉంటాయి. అందులో ఏంటనంటే చాలా భయంకరమైనది ఏంటంటే స్వనీతి. ఏంటి స్వనీతి అంటే అర్థం ఏంటి? తనకు తానే ఏమనుకుంటాడో నీతిమంతుని అనుకుంటాడు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేటువంటి పట్టింపు లేకుండా నేను నీతిమంతుణ్ణి అని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకుంటాడు స్వనీతిపరుడు. ఈ స్వనీతిపరుడు ఏం చేస్తుంటాడు అంటే కంపేర్ చేస్తుంటాడు. ఏమని? నేను వాడికంటే బాగానే ఉన్నాను కదా, అతనికంటే నేను బాగున్నాను, నేను ఇతను చేసినట్టు నేను చేయట్లేదు కదా అని అనుకుంటాడు స్వనీతిపరుడు. శాస్త్రుల పరిశీలన నీతి అని ప్రభు అయినటువంటి చెప్పాడు. ఏంటి వాళ్ళ లోపం ఏంటి అని ఆలోచిస్తే కనీసం ప్రత్యేకించి 6 సంగతులు ఉంటాయి అందులో. మొట్టమొదటి స్వనీతి. ఈ స్వనీతిలో మరొక ఘోరమైన దేవుడు అసహించుకునే సంగతి ఏంటంటే, ఈ స్వనీతిపరుడు ఏం చేస్తాడంటే ఇతరులను తృణీకరిస్తాడు. ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. చదివేద్దాము లూకా సువార్త 18వ అధ్యాయంలో. లూకా సువార్త 18వ అధ్యాయము. కాబట్టి దేవుడు కోరుకునే నీతి గలవారే ఆయన రాజ్యంలో ఉంటారు. సంఘ ప్రవేశం అలా జరుగుతుంది. అలాంటి ప్రజలే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారుగా ఉంటారు. కాబట్టి మానవ నీతి సరిపోదు ఒకటి. రెండవది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి సరిపోదు. మూడవది చెప్పేసారు శాస్త్రుల పరిశీలన నీతి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి ప్రభు అయినటువంటి యేసు ఒక ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఏం చేస్తున్నారంట? వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు, మేము నీతిమంతులం అని. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. కాబట్టి నిజంగా ఇతరులను తృణీకరించడం అనేది స్వనీతిపరులు చేసేది. ఇతరులను తృణీకరించొద్దు. ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటక 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ఏమంటున్నాడు? నిలబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను
ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. కాబట్టి చెప్పేశాడు ప్రభు అయినటువంటి యేసు. ఒకడు ఏం చేస్తున్నాడు? తానే నీతిమంతుడని సర్టిఫికెట్ ఇచ్చుకొని నేను వానికంటే బాగున్నాను, ఇతనికంటే బాగున్నాను, ఎవరి వల్లే నేను చోరులను, నేను దొంగతనం చేయట్లేదు, నేను అన్యాయం చేయట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, ఇంకా ఇతర మనుషుల వల్లనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. వారము 2 మార్లు ఉపవాసము చేయొచ్చు. కనుక దేవుని నీతి, దేవుని మనసు మనుషులు తెలుసుకోకుండా, ప్రత్యేకించి శాస్త్రులు పరిసయ్యులు తెలుసుకోకుండా వాళ్ళు దేన్ని బట్టి అతిశయిస్తున్నారో, వ్యర్థమైన దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. వాళ్ళలో నీతే లేదు, మేము నీతిమంతులమని అతిశయపడుతున్నారు. వాళ్ళే సర్టిఫికెట్ ఇస్తున్నారు, ఇతరులను తృణీకరిస్తున్నారు, ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నారు. చెప్పేశాడు. సుంకర్ అంటే ఏం చేస్తున్నాడంట? తను తాను తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకొని ధైర్యం చాలట్లా ప్రార్థన చేయడానికి. ధైర్యం చాలట్లా. ప్రభు అయినటువంటి యేసు ఎవరు ఎక్కువ నీతిమంతులను తీర్చాడు? సుంకరి. అతను ఏం చేశాడు? సుంకరి తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తనలో ఉన్న లోపాన్ని గుర్తించాడు. అదే శాస్త్రులు పరిసయ్యులు. వాళ్ళు ఏం చేశారు? తమలో ఉన్నటువంటి పాపాన్ని, లోపాన్ని కప్పుపుచ్చుకొని పైకి భక్తి గల వారి వల్లే నటిస్తున్నారు అన్నమాట. కాబట్టి స్వనీతి పరులు, మొట్టమొదటిగా స్వనీతి పరులు. కనుక నీవు నేను స్వనీతి పరులం అయితే మన నీతి ఎలాంటి నీతి అనమాట? శాస్త్రులు పరిశీలన నీతి వంటిది అని. అలాంటి మనుషులకు సంఘంలో స్థానం ఉండదు. మనం చెప్పుకోవచ్చు, నేను పలానా సంఘంలో సభ్యుణ్ణి అని చెప్పుకోవచ్చు, కానీ ఎవరు ఎంచాలి సభ్యులని? దేవుడు ఎంచాలి. నేను గోధుమనే నువ్వు అనుకోవచ్చు, దేవుడు గురువుగా ఎంచాడు అనుకో, అప్పుడు మనం గురువులమై ఉంటామా? గోధుమమై ఉంటామా? గురువులమై ఉంటాం. కాబట్టి మనలో స్వనీతి ఉందా? మనలో స్వనీతి ఉంటే అది అంగీకరింపబడదు. నీ స్వనీతిని వదిలిపెట్టేసి క్రీస్తు యేసునందలి నీతి. కాబట్టి దేవుడు క్రీస్తుని ఏం చేశాడంటే మనకు నీతిగా చేశాడు. పాపం మెరుగైన ఆయనను మన కోసం పాపంగా చేసి దేవుని నీతి మనకు ఆరోపించాడు అనమాట. కాబట్టి కొలమానం ఎవరంటే క్రీస్తు కొలమానం. క్రైస్తవుడు. కాబట్టి క్రైస్తవుడు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు? పక్కనున్న దాంతో కంపేర్ చేసుకోవద్దు. ఎవరితో కంపేర్ చేసుకోవాలి? క్రీస్తు ప్రభుతో కంపేర్ చేసుకోవాలి. కనుక ప్రత్యేకించి శాస్త్రులు పరిశీలన నీతిలో స్వనీతి ఉంది. కాబట్టి నేనే నీతి పరునని ఇతరులను తృణీకరించుకో. పాపం అది, పాపం. రెండో సంగతి ప్రాముఖ్యంగా ఏంటంటే 10వ వంతు అనమాట. ఇది ఒక మనలో వాళ్ళు ఏమంటున్నారు? మేము 10వ వంతు చెల్లిస్తున్నామని. అంటే ఏమని? మేము 10వ వంతు చెల్లిస్తున్నాం అనేటువంటి అతిశయం. అయిపోయిందా? 10వ వంతు చెల్లిస్తే అయిపోయిందా? అదే నీతి? దేవుని నీతి ఉంది. చెప్పేశాడు, నువ్వు 10వ వంతు చెల్లించడం కాదు, ఆ తప్పని చెప్పట్లా. నువ్వు 10వ వంతు చెల్లించు. ఏంటి, ఎందుకు చెల్లించాలి? ధర్మశాస్త్రంలో 10వ వంతు ఎందుకు చెల్లించాలి? అదే ఆజ్ఞ ఉంది కాబట్టి నువ్వు చెల్లించు నాయన అని ప్రభు అయినటువంటి యేసు వాళ్ళకు తెలియజేశాడు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి ప్రాముఖ్యమైనది? న్యాయము, కనికరము, విశ్వాసం. ఇది వదిలిపెట్టేసి నువ్వేం చేస్తున్నావు? 10వ వంతు చెల్లిస్తున్నానని ఏమి ఇచ్చుకుంటున్నావు? నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నావు. స్వనీతి పరుడా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చూడు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నావా? ఆయన ఏం కోరుకుంటాడో తెలుసుకున్నావా? న్యాయంగా ప్రవర్తిస్తున్నావా?
ఇతరుల ఎడల కనికరాన్ని ప్రదర్శిస్తున్నావా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా? ఇదిగా దేవుడు కోరుకుంటున్నాడు. కనుక వాళ్ళు ఉన్నటువంటి లోపం ఏంటి? నేను 10వ వంతు చెల్లిస్తున్నాం కదా అని. ఈ విషయం మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. వాళ్ళ యొక్క అతిశయం, మేము 10వ వంతు చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మనక దేన్ని మనొద్దు? 10వ వంతు చెల్లించడం మనకండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు ఆ సంగతి. వాటిని మనక, వీటిని చేయవలసి ఉండెను. ఇంకా 2 సంగతులు ఆలోచన చేశాం. శాస్త్ర పరిశీలన నీతిలో స్వనీతి పరులు దేవుడు అంగీకరించాడు. 10వ వంతు చెల్లిస్తున్నామని చెప్పి న్యాయమును, కనికరమును, విశ్వాసం వదిలిపెట్టేస్తే అంగీకరింపబడదు. నెక్స్ట్ ఏంటనంటే చెడ్డ మాదిరి కనపరిచారు వాళ్ళు. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఏం చేస్తారంట వీళ్ళు? పరలోక రాజ్యాన్ని మూసేసే పరిస్థితి. పరలోక రాజ్యాన్ని మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు అని ప్రవేశింపనియ్యరు. ఎందుకు ప్రవేశించరు? మీరు మీ నీతి సరిపోదు రాజ్యంలో ప్రవేశించడానికి. మీరేం చేస్తారంటే భూమంతా చుట్టూ వస్తారంట. 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకుంటకు మీరు సముద్రమును, భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు. ఏం మాదిరి చూపిస్తున్నావు? నువ్వు వెళ్ళవు, నీతో ఉన్నవాడిని వెళ్ళనీయవు అన్న. కాబట్టి చెడ్డ మాదిరిని కనపరిచేవారు అనమాట. మాదిరి లేని వారు. కాబట్టి మనం సైతం ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే కార్యక్రమం మన ముందుంది. అలాంటప్పుడు మనమే వెళ్లకుండా ఇతరులను కూడా తీసుకెళ్ళలేని, ఇతరులను కూడా ఆ మార్గాన్ని తప్పించేవారిగా మనం ఉన్నామనుకో, మనం నీతి ఎలాంటి నీతి? శాస్త్రుల పరిశీలన నీతి అన్నమాట. కాబట్టి మాదిరి కనపరచాలి అన్నమాట. కనుక దేవుని నీతిలో మాదిరి కనపరచడం ఉంటుంది. మాదిరి కనపరచడం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ధనాపేక్ష పరులు. వాళ్ళు ఏమని చెప్పారంటే, మనం అదే 23వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం మనం చదివినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, 21వ వచనంలో ప్రాముఖ్యంగా ధనాపేక్ష పరులు, మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాన్ని తోడనియో, అందులో నివసించువాని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకుని వాడు దేవుని సింహాసనం తోడని, దానిపై కూర్చున్న వాని తోడనియో ఒట్టు పెట్టుకొనిచున్నాడు అన్న. మనము 16వ వచనం చదివేస్తే ప్రత్యేకించి, అయ్యో అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని చెప్పుదురు. ఏంటి గొప్ప? దేవాలయం గొప్పనా? అందులో ఉన్న బంగారం గొప్పనా? దేవాలయమే కదా గొప్ప. చెప్పేశాడు, అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరొక ఉదాహరణ చెప్పేశాడు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంట, దేవాలయంపై ఒట్టు పెట్టుకుంటే అందులో ఏం లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడు. అంటే వీళ్ళ కన్నులు దేనిపైన ఉన్నాయి?
బంగారం పై నువ్వు బంగారం అని ఒట్టు పెట్టుకుంటే ఏం చేయాలను? బంగారం ఇవ్వాలి. అంటే వీళ్ళ నీతి ఎలా ఉంది? ధనాపేక్ష పరులు, శాస్త్రులు పరిశీలన నీతి. కనుక మన నీతిలో ధనాపేక్ష ఉంటే మన 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 నీతి ఎలాంటి నీతి అనమాట? శాస్త్రులు పరిశీలన నీతి అన్నమాట. ఎన్ఐ 1, 2, 3, 4. నెక్స్ట్ ఏంటనంటే అగ్రపీఠాలు కోరుకుంటారు. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనంలో, విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములో పీఠములను, సంత విధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడ్డాయో కోరుదురు. కాబట్టి గొప్పలు కోరుకునేవారు అనమాట. ఏం కావాలి వీళ్ళకి? అగ్రపీఠాలు కావాలి, జీవకుటుంబము. కనుక వీళ్ళని ఏం చేయాలనంటే, గొప్పలకు పోయేవారు మమ్మల్ని గౌరవించాలి, మాకేమి ఇవ్వాలి? అగ్రపీఠాలు ఇవ్వాలి చెప్పేశాడు ప్రభు అయినటువంటి యేసు. కింద అయిపోయాడు. 12వ వచనం, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. కాబట్టి తగ్గింపు స్వభావం లేని పరిస్థితి శాస్త్రుల పరిశీలన నీతిలో. తగ్గింపు లేదు. ఇతరులు మేము గొప్పవాళ్ళమని గుర్తించారు. నీ పక్కన ఉన్నవాడు నేను గొప్పవాడని, నన్ను గొప్పవాడని గుర్తించకపోతే సహించలేని పరిస్థితి. ఉదాహరణకు ఒక మీటింగ్లో వెళ్ళిన తర్వాత నువ్వున్నావు, మరొక వ్యక్తి ఉన్నాడు అనుకో, నీ సహోదరుడు ఉన్నాడు అనుకో, అతను వచ్చి స్టేజ్ ఎక్కమన్నాడు, నన్ను ఎక్కమనలేదే అని నువ్వు అనుకున్నావు అనుకో, ఏమైందనమాట? ఏమైంది అంటే నువ్వు కూడా కోరుకుంటున్నావు అనమాట. తగ్గింపు లేదు. చెప్పేశాడు కింద ప్రభు అయినటువంటి యేసు, నువ్వు తగ్గించుకో అన్నాడు. కాబట్టి దేవుని నీతిలో తగ్గింపు ఉంటుంది. శాస్త్రుల పరిశీలన నీతి వాళ్ళు అగ్రపీఠాలు కోరుకుంటారు. సంత విధులలో అందరూ వాళ్ళని గౌరవించాలని, వందనాలు తెలియాలని కోరుకుంటారు. అంటే వాళ్ళను గౌరవించాలని, వాళ్ళకు మర్యాద చేయాలని. కాబట్టి శాస్త్రుల పరిశీలన నీతి అని చెప్పేశారు. నెక్స్ట్ ఏంటంటే వారి యొక్క, అంటే ఇవన్నీ కలిపి ఉంటాయి ఇందులో. అదేంటనంటే వారి అంతరంగం చెడిపోయింది. వాళ్ళు ఎలా ఉన్నారంట? సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు. ఎలా ఉంటుంది సున్నం కొట్టిన సమాధి? పైకి బాగా అలంకరింపబడి ఉంటుంది, కానీ లోపల ఏముంటుంది? కులిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధుల్లో ఉన్నారు అని చెప్పేశారు. సున్నం కొట్టిన సమాధుల్లాగా. కాబట్టి మనము అదే 23వ అధ్యాయంలో చదివేస్తే, 23వ అధ్యాయము 27వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అదే అన్నమాట. కాబట్టి అంతరంగం చెడిపోయింది, అంతరంగం గురించి పట్టింపు లేదు. సున్నము కొట్టిన సమాధి. కాబట్టి వారు పైకి ఏం చేస్తున్నారంటే అగ్రపీఠాలు కోరుకుంటున్నారు. మమ్మల్ని గౌరవించాలి. అంతరంగంలో తగ్గింపు లేదు. పైకి పదవ వంతు ఇస్తున్నారు, అంతరంగం ఏం లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. కనుక ఇలాగున వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతరులను తృణీకరిస్తున్నారు, తామే స్వనీతి పనులని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. ఇలాగున వారి అంతరంగాన్ని గురించి వారి పట్టింపు లేకుండా పైన వేషధారుల వల్లే ఉన్నారు. కాబట్టి 23వ అధ్యాయంలో అనేక మార్లు వేషధారులారా వేషధారులారా అంటూ ఉంటాడు ప్రభు అయినటువంటి యేసు. 15వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 23వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా. 27వ వచనంలో వేషధారణ అంటే అర్థం ఏంటి? పైకి భక్తిని కనపరుస్తున్నారు, అంతరంగం బాగాలేదు. కాబట్టి ఆ నీతి అంగీకరింపబడదు అని చెప్పేశారు. అంగీకరింపబడదు. కాబట్టి మానవ నీతి అంగీకరింపబడదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంగీకరింపబడదు.
ఇప్పుడు నేను వెళ్ళేసి ధర్మశాస్త్రాన్ని పాటించి అన్ని నేను చేస్తాను, అన్ని బలులు ఇస్తాను, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటాను అంటే నీతిమంతులు అవుతారా? అలా నీతిమంతులుగా తీరుస్తాడా? తీర్చాడు. అప్పుడే తీర్చలేకపోయాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఏ ఉపయోగం లేదు అని చెప్పేశారు. శాస్త్ర పరిశీలన నీతిలో 6 సంగతులు ప్రత్యేకించి ఆలోచన చేస్తాం. మరి ఏ నీతి? దేవుని నీతి. దేవుని నీతి. దేవుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తానన్నాడు. కాబట్టి ఒక మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతునిగా తీర్చబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏముంది అందులో అంటే అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదివేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకునేది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడునో విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును. కాబట్టి ఏది నీతి అనే ప్రభు అయినటువంటి యేసే కింద తెలియజేశాడు. అంటే ఏంటి? దేవుని నీతిలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని నీతి అంగీకరణ, సహోదర ప్రేమ. దేవుడు సహోదర ప్రేమను ఎంతగా దాన్ని ఘనపరిచాడంటే, సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఏం చెప్పొద్దు అన్నాడు? సహోదరుని చూసి వ్యర్థుడా అనొద్దు, ద్రోహి అనొద్దు. దాన్ని ఎంతగా హెచ్చించాడంటే, సహోదర ప్రేమని, నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటింపబడుతున్నావు అని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. అంతగా అది దేవుని నీతి అని. ఇందులో శాస్త్ర పరిశీలన నీతి వంటి నీతి కాదు ఇది, దేవుని. కనుక ఎంతగా సహోదరుణ్ణి నువ్వు గౌరవించాలో, ఘనపరచాలో, దూషించొద్దో, సహోదర ప్రేమ. దీన్ని ఎంతగా హెచ్చించాడంటే, నువ్వు బలర్పిస్తున్నావు అనుకో, ఏం చేయి, నీ సహోదరునికి నీ మీద ఏమైనా ఉంటే బలి పక్కన పెట్టేసి ముందు నీ సహోదరునితో సమాధాన పడు అన్నాడు. కాబట్టి అది దేవుని నీతి, సహోదర ప్రేమ కలిగి ఉండడం. ప్రభురాత్రి భోజనం మనం తీసుకుంటామో, నాకు నా సహోదరునిపై ఏమీ లేదు, నాపై నా సహోదరునికి ఉంది. అప్పుడు ఎవరి బాధ్యత? నాదా నా సహోదరు ఉందా? నాదే అన్నాడు. చెప్పేసాడుగా, చదివేద్దాం. 22వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థనని చెప్పువాడు మహాసభకు లోనగును. 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమును దార్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అన్నాడు. అదనమాట, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినాయడా అని చెప్పేశారు. ఆ తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము అని చెప్పేశారు. కాబట్టి నీకు నీ సహోదరుని మీద ఏం లేదు, నీ మీద నీ సహోదరునికి అన్నారు. నీ మీద నీ సహోదరునికి ఉంటే నువ్వే సమాధాన పడు అని తెలియజేశారు. అంటే సహోదరుల మధ్యలో ఎలాంటి కక్షలు లేని, భేదములు లేని, శత్రుత్వం లేని స్థితి కలిగి ఉండాలన్నాడు. అది దేవుని నీతి ఆయన రాజ్యంలో. అది అలాంటి వారికి సంబంధించింది ఆయన రాజ్యము. అంటే ఎంత యథార్థంగా ఉంటే అది సాధ్యమవుతుంది, అంత యథార్థత అవసరం. అది దేవుని నీతిలో సహోదర ప్రేమ కలిగి ఉండు అని చెప్పారు. ఆ పవిత్రత అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, అదే 5వ అధ్యాయంలో 27వ వచనంలో, ఆయన రాజ్యంలో మనుషులు
మంచి శీలం కలిగి పవిత్రత కలిగి ఉండాలి. వ్యభిచారం చేయవద్దని 5:27 మత్తయి సువార్త 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడివేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా అన్నాడు. కనుక వ్యభిచారం బాహ్యంగా చేసినప్పుడు మాత్రమే పాపం కాదు. ఆయన రాజ్యంలో ఎలాంటి స్టాండర్డ్ పెట్టాడో దేవుడు, మోహపు చూపు చూసిన అదేంటి ఏమన్నాడు, దాన్ని పాపం అన్నాడు, వ్యభిచారం అన్నాడు. ఎప్పుడు కూడా అనేకసార్లు నేను చెప్పినట్టుగా ఒక వ్యభిచారం చేసినప్పుడే అది పుట్టలేదు. అలాంటి చెడ్డ కోరిక అప్పుడు కాదు పుట్టింది. ఎప్పుడు పుట్టింది? ముందు హృదయంలో పుట్టింది అన్నమాట. ఒక నరహత్య చేశాడు, అప్పటికప్పుడే నరహత్య చేశాడా? ముందు కోపగించుకొని దాన్ని ద్వేషంగా మార్చుకొని పగబెట్టుకొని రాత్రి పడుకున్నాక మంచం పరుడు నుండి వీడిని ఎలాగైనా నిర్మూలించాలి అని పథకాలు వేసి అప్పుడేం చేస్తాడో అప్పుడు చంపుతాడు, ప్లాన్ వేసి చంపుతాడు. పొరపాటున అప్పుడు ఏదో పొరపాటు జరిగిందని దాన్ని ఏమంటారు? యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ వేరా, ప్లాన్ వేసి చంపడం. కాబట్టి ఏదైనా హృదయంలోనే ముందు పుడుతుంది. కాబట్టి నీ హృదయం జాగ్రత్తగా కాపాడుకో అన్నాడు. నువ్వు హృదయంలో తప్పుడు భావనలు పెట్టుకోకు. నీ హృదయం నీ నీ యొక్క ఎమోషన్స్కి, నీ యొక్క వ్యక్తిత్వాన్ని దాచుకునే చోటు అదనమాట. కాబట్టి హృదయంలో నుంచే సమస్తమైన చెడు వస్తుంది అని ప్రభు అయినటువంటి చెప్పాడు. కాబట్టి నువ్వు ఏం పెట్టుకుంటే అది ఉంటుంది. నువ్వు మంచి పెట్టుకుంటే మంచి ఉంటుంది, చెడు పెట్టుకుంటే చెడు ఉంటుంది. కాబట్టి హృదయంలో నేను మొహపు చూపు పెట్టుకుంటాను కానీ వ్యభిచారం చేయను అని అంటే అది అంగీకరింపబడదు. ఆయన రాజ్యంలో ఎలాంటి పవిత్రత కొడుకున్నాడంటే, హృదయంలో సైతం ఒక స్త్రీని మోహపు చూపు చూడని ఒక అత్యుత్తమైనటువంటి స్టాండర్డ్ కొలమానం, అదే ఆయన రాజ్యం అన్నమాట. ఆయన రాజ్యంలో అలాంటి మనుషులు ఉంటారు. అలాంటి మనుషులు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని తెలియజేశారు. నెక్స్ట్ ఏంటనంటే, అనేక సంగతులు ఉంటాయి, కేవలం 3 చూసుకొని మనం ముగించుకుంటాం. అక్కర గలవానికి పంచిపెట్టుట. అక్కర గలవానికి పంచిపెట్టుట. మానవ నీతి ఏం చేస్తుందంటే, తను తిన్న తర్వాత మిగిలితే కొంచెం ఇస్తుంది మానవ నీతి. కానీ దేవుని నీతి ఏం చేస్తుందంటే, తను త్యాగం చేసైనా ఎదుటివానికి పెట్టేది దేవుని నీతి. దేవుని ఉదాహరణకు సంపాదించాడు అనుకో, లోకంలో మామూలుగా మనుషులు దేనికోసం సంపాదిస్తారు? తన కోసం, తన కుటుంబం కోసం సంపాదిస్తారు. కానీ నీ సంపాదన దేనికై ఉండాలో చెప్పాడో తెలుసా? దేవుని నీతి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో మనందరికి తెలిసినట్టుగా, కనుక అలాంటి భావనతో సంపాదించే మనుషులు అయి ఉంటారు ఆయన రాజ్యంలో. నేను ఎందుకు సంపాదిస్తున్నాను తెలుసా? ఆఖరిగా వాడిని పంచిపెట్టడానికి. అలాగని నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయడం అని కాదు, నిన్ను నువ్వు పోషించుకోవద్దు అని కాదు. అక్కరగా వానికి పంచిపెట్టే ఒక కార్యక్రమం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో, అపవాదికి చోటు ఇయ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఏదంటే ఆ పని చేయొచ్చా? కాదు, మంచి పనే. దొంగతనం చేయొచ్చా? లోకంలో అంట దొంగతనం చేసేసి అతను అంటే ఏం చేస్తాడంటే అందరికీ పంచిపెడతాడంట. అది కాదు, అది మానవ నీతి. ఏమంటాడు? నంతా దోచేసుకొని ఎవరికి ఇస్తానో, ధనవంతులు అంతా దోచేసుకొని నేను అందరికీ ఇస్తాను, బీదలకు ఇస్తాను కాదు, అది మానవ నీతి. నువ్వేం చేయన్నాడు దేవుని? ఆయన రాజ్యంలో అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము చేతులతో కష్టపడి పని చేయి, మంచి పని చేయి అన్నాడు. కనుక అక్కరగలవానికి పంచిపెట్టడం.
కనుక దేవుని నీతిలో ఇవన్నీ కూడా ఆపోజిట్గా అన్నమాట. అంటే స్వనీతి ఉండదు దేవుని నీతిలో. న్యాయము, కనికరము, విశ్వాసం ఉంటుంది. మాదిరిని కనపరుస్తావు, అక్కడే మాదిరి లేదు. ఇక్కడ ఏముంది? ధనాపేక్ష ఉంది. ఇక్కడ ధనాపేక్ష ఉండదు. అక్కడ కావాలని పంచిపెడతావు. ఇక్కడ జీవపు డంబం ఉంది. ఇక్కడ శాస్త్రుల పరిశీల నీతిలో జీవపు డంబం ఉంది. దేవుని నీతిలో ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. తను తాను తగ్గించుకుంటాడు. ఇక్కడ ఏముంది? శాస్త్ర పరిశీలన నీతిలో అంతరంగంలో వాళ్ళు ఎలా ఉన్నారు? సున్నం కొట్టిన సమాధుల వల్లే ఉన్నారు. కాబట్టి పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉండకుండా ఏముండాలి? మన అంతరంగం ఎలా ఉండాలో చూసుకుంటూ ఉండాలా. అది దేవుని నీతి. అంతరంగం ఎలా ఉంది చూసుకోకుండా కేవలం పైకే వేషధారణ కనపరిచి అంతరంగాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే మన నీతి సైతం శాస్త్రుల పరిశీలన నీతి వలె ఉంటుంది. కాబట్టి ఆలోచన చేస్తాం. ప్రభు అయినటువంటి యేసు తెలియజేశారు, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశించావా, లేదంటే లోకంలోనే ఉన్నావా? దేవుని రాజ్యము క్రీస్తు ప్రభు యొక్క సంఘరాజ్యము. ఆయన రాజ్యంలో ప్రవేశించని ప్రతివాడు దేహంలో ప్రాణమున్నా కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించలేదంటే దేవునికి ఉగ్రత క్రింద ఉన్నాడు. లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి మనుషులను దేవుడు సువార్త ద్వారా పిలుస్తున్నాడు. అలాంటి మనుషులను దేవుడు ఒకనాడు ప్రభు అయినటువంటి యేసు ద్వారా పిలిచాడు. ఆయన రాజ్యం సమీపిస్తుంది, ఆయన రాజ్యంలో చేరండి అని ప్రభు అయినటువంటి యేసు ప్రకటించాడు. శిష్యులు ప్రకటించారు. రాజ్యం వచ్చేసింది. రాజ్యం వచ్చి కూడా 2000 సంవత్సరాల పైనే. నువ్వు ఆయన రాజ్యంలో ఉన్నావా? కనుక ఆయన రాజ్యంలో ఎలాంటి మనుషులకు స్థానం ఉంది తెలియజేశారు. కనుక ఆయన రాజ్యంలో ప్రవేశించాలనుకునే నువ్వు క్రొత్తగా జన్మించాలి. మానవ నీతి నేను నీతిపరుణ్ణే అంటే ఆ దేవునితో సమాధానం ఏర్పడదు, పాప క్షమాపణ అనుగ్రహింపబడదు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి దేవునితో సమాధానం అనుగ్రహింపబడదు. శాస్త్ర పరిశీలన నీతి ఆయన రాజ్యంలో ప్రవేశం ఉండదు. దేవుని నీతి కలిగి ఉండాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ పాపముల విషయమై చనిపో. నీ స్వనీతిని పక్కన పెట్టేసేయి. దేవుడు అనుగ్రహించే నీతి, యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన అనుగ్రహించే నీతిని నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో ఆయన రాజ్యంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో సభ్యునిగా చేర్చబడతావు. దానికి బాప్తిస్వం ద్వారా పాపాలు కడుక్కోవాలి. దానికంటే ముందు మారు మనసు పొందాలి. ప్రాముఖ్యంగా పాపం విషయమే చనిపోవాలి. ఇవన్నీ పాపాలే. ఇవన్నీ పెట్టేసుకొని సంఘంలో వస్తే దేవుని నీతి అనుగ్రహింపబడుతుందా? అందుకే కండిషనల్గా చెప్పేశాడు. పాపం విషయమై చనిపోండి అన్నాడు అన్నమాట. పాపం ఇవన్నిటి విషయమై చనిపోయినప్పుడే అది మార్పు. నీ మనసు మారింది, మారు మనసు అని దాన్ని అంటారు. అలాగే మారు మనసు పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? దేవుడు మనకు ఉచితంగా నీతిని అనుగ్రహించిన తర్వాత ఆ నీతిని పోగొట్టుకోవద్దు. నువ్వు కొనుక్కున్నది కాదు, సంపాదించింది కాదు. ఉచితంగా నీకు అనుగ్రహింపబడిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుని నీతి ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి వీళ్ళ వల్లే ఉండొద్దు మొట్టమొదటిగా. నెక్స్ట్ ఏంటి? నువ్వు ఎల్లప్పుడూ సహోదర ప్రేమ కలిగి ఉండు, పవిత్రత కలిగి ఉండు, సత్క్రియ అక్రమానికి పంచిపెట్టు. ఇది దేవుని నీతి. మనం అలాంటి దేవుని నీతి కలిగి ఉన్నామా లేదా? అలాగా మనం ఎప్పుడైతే దేవుని నీతిని కలిగి ఉంటామో అప్పుడే మనము దేవుడు మనల్ని పిల్లలుగా ఇస్తాడే కానీ అది నిబంధనలో భాగమై ఉంది. ప్రభు అయినటువంటి యేసు ఇలాంటి మనుషులది దేవుని రాజ్యం, ఇలాంటి మనుషులది పరలోక రాజ్యం, ఇలాంటి మనుషులు సంఘంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారు, ఇలాంటి మనుషులు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని తెలియజేశారు. కాబట్టి మనం ఎలాగున్నామో మనం పరీక్షించుకోవాలి. వాళ్ళే పరీక్షించుకుంటే వాళ్ళకి ఏం తెలిసేది? మా అంతరంగం ఎలా ఉంది? సున్నము కొట్టిన సమాధిలా ఉంది కదా, మార్పు చెందాలి కదా అని అనుకునేవారు. అలాంటి మనుషులే మారు మనసు పొందారు. ఇలాంటి మెస్సయ్యను, దేవుని కుమారుణ్ణి, దేవుడు పంపించిన మెస్సయ్యను మేము సిలువ వేసామని వాళ్ళు ఏం చేశారో హృదయంలో నొచ్చుకొని
హృదయంలో నొచ్చుకొని వాళ్ళు అంతరంగాన్ని పరీక్షించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, లేపబడ్డాడు, ఆహరణమై వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తున్నారు వీళ్ళు? ఇంకా శిష్యుల్ని బాధ పెడుతున్నారు, చంపుతున్నారు. అంటే ఏం లేదనమాట, వాళ్ళకి ఇంకా స్వపరీక్ష లేదు. అంతరంగాన్ని వాళ్ళు పరీక్షించుకోవడం. కాబట్టి ప్రాముఖ్యంగా అంతరంగాన్ని మనం ఎల్లప్పుడూ పరీక్షించుకొని మన లోపాలను సరిదిద్దుకొని దేవుని నీతి కలిగి ఉన్నామా, దేవుని నీతిలో మనం నిల్చున్నామనే గుర్తెరిగి పరీక్షించుకొని ఎల్లప్పుడూ దేవుని నీతిలో నిలిచి ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క సంగతులను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.